మీ గవర్నమెంట్ ఈ రోజు పథకాలన్నీ అమలు చేస్తున్న ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పథకాలు వచ్చినాయా లేదని అడిగి కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా ఇంటింటికి వచ్చి గవర్నమెంట్ ఏం పని చేయట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలన్నీ అందుతున్నాయా ఎలాగ ఉంటుంది? అందరికీ అందుతున్నాయండి. నా పేరు తులసి అండి. అందరికీ ప్రభుత్వ పథకాలు వాళ్ళు ఏదో అంటే అతను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఎక్కువ ఆర్భాటం చేశాడు. చేసేదేమో 10 పైసలు 90 పైసలు ఆర్భాటం చేశాడు. ఈ ప్రభుత్వం అలా చేయట్లేదులేండి. అందరికీ అందుతున్నాయి. పేదవాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 అమల్లోకి ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయండి. ఒకటి ఈ బస్సు ప్రయాణం అనేది అందరికి ఇప్పటికి 2 గ్యాస్ బండ్లకు డబ్బులు పడినాయండి. ఇంకా తల్లికి వందనం అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చినాయి. అన్నదాత సుఖీబాబా అది రైతులందరికి వచ్చినాయి. ఈ నేతన్నలకు చేస్తామన్న పనులు నేతన్నలకు జరుగుతున్నాయి. ఇంకా జరగలేదని వాళ్ళు విష ప్రచారం చేయటం ఏంటంటే 10 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్తాం. తప్పండి అదంతా. బాబు గారు అంటేనే అభివృద్ధి అంటే బాబు గారు. నేను ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు, పట్టించుకోవట్లేదు అది ఇదని కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. అంత ముందు ఆ డ్రగ్స్ మత్తులో కుర్రాళ్ళు యువత ఏం చేస్తుందనే తెలియలేదు. ఇప్పుడు రాష్ట్రంలోకి డ్రగ్స్ అనేది రానివ్వటలే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. అంత ముందు ఎక్కడ పట్టుబడినా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒరిస్సా ఏపీ నుంచే వస్తుంది అనేది నానుడి. ఇప్పుడు అనేది డ్రగ్స్ తేవటానికి పండించడానికి డ్రోన్ల ద్వారాగా ఎక్కడ డ్రగ్స్ ఉన్నా కూడా పట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంత చాటుగా పండించినా కూడా దీన్ని వీళ్ళు డ్రోన్ల ద్వారా కనిపెడతారు. కాబట్టి డ్రగ్స్ లేకపోతే మహిళలకు రక్షణ ఉంటది. ఎందుకంటే ఆ మత్తులో తెలియదు యువత, దానికి ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే అభివృద్ధి ఉంది, ఉద్యోగాలు చేసుకుందాం, మెగా డిఎస్పీ వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు మళ్ళీ నేను వస్తాను ప్రజల్లోకి వెళ్తాను, గవర్నమెంట్ ఏం చేయట్లేదు అది మళ్ళీ నేనే సీఎం అవుతాను అన్నాడు. ఆయన పరిపాలన చేత కాదండి, పరిపాలన చేత కాదు. అతను ఏంటంటే బయటికి రావాలంటే పరదాలు కట్టుకొని రావటం. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఈయన ఉన్నారు, ఒకళ్ళు పొగడతా ఉండదు కదా. ఆయనకు అనుభవం లేదు. ఆయనకి ఎంతసేపు ప్యాలెస్లు కట్టుకోవటం, లక్షల్లో డబ్బు కోట్లు దాచుకోవటం తప్పితే అతనికి పరిపాలన చేత కాదు. అలా బాబాయ్ హత్య చేపించి దాని ద్వారాగా అప్పుడు సానుభూతి పొందాడు. ఇప్పటికీ ఎవరన్నా 5 సంవత్సరాలు ఆయన సీఎం గా ఉంటే దాని గురించి తేల్చుకొని ఉంటారా? తేల్చలేదంటే వెనకుండా అతనే తెలుస్తుంది. అలాంటి వాడు వేస్ట్ అండి. రాష్ట్రంలో మహిళలకు కాదు, రేపు రోజున అతను మళ్ళీ వచ్చాడంటే ఇళ్లలోకి వెళ్ళి బయట లాక్కొచ్చి పొడి చేసినా పొడి చేస్తారు ఓటు అయిపోతే. అతను మాత్రం మళ్ళీ రానివ్వకూడదండి. రాష్ట్రం శుభ్రంగా ఉండాలి అంటే బాబు గారే ఉండాలి. ఇంకా ఒక 2 ట్రిప్లు ఈయన వస్తే రాష్ట్రం పరిగెడుతుంది అభివృద్ధిలో. ఇప్పుడు ఆయన 30 సంవత్సరాలు అంధకారంలో తొక్కేశాడు. ఈయన దాన్ని పట్టి లాగుతున్నారు. అందుకని అందరూ సహకారం ఉంటేనే ఇలా. అంటే ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే నేను ఒక యాప్ ఓపెన్ చేశాను, దాంట్లో మీరు ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ పేర్లు రాయిన నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నా వదలను అది ఇదని మాట ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి అలా మాట్లాడటం కరెక్ట్ అంటారా? తప్పు కదా. రప్ప అంటే వాళ్ళే ఆయన అసలు వాళ్ళ మనుషులు అట్ట రప్ప అంటే జనాలు భయం ఎక్కడ మళ్ళీ తెచ్చుకుంటారు. అసలు ఆ రప్ప అన్నరికి వాడిని ఎందుకులే మనకు అనుకుంటారు. మళ్ళీ బీహార్ చేసుకుంటావా మన రాష్ట్రాన్ని, పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని? వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈసారి మేము వస్తే రప్ప అని అంటున్నారు, మేము ఎంత చూస్తాం అంటున్నారు. ఈ రెడ్ బుక్ అనేది వాళ్ళు భయపడటమే కదా, అంటే ఏమీ లేదండి. నిజానికి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇప్పుడు బీహార్ లాగా ఉంది, ఎమర్జెన్సీ కాలం లాగా ఉంది అది మాట్లాడుతూ చెప్తున్నాడు ఆయన. అవి జోకులు అండి. ఏప్రిల్ 1 చేస్తే అందరికి అతి ఏప్రిల్ పూజ చేసినట్టు అందా ఉంటది. ఆయన జోకులు వేస్తున్నారు. ఇది బీహార్ అయిపోయిందా? పచ్చగా సస్యశ్యామలంగా ఉంది. ఒక సామాన్య మహిళలుగా చెబుతున్నా నేను. మనం అందరినీ తెలుసుకుంటాం కదండి. ఇప్పుడు మీరే ఉన్నారు, నన్ను అడిగారు, నేను ఇంకొకళ్ళని అడుగుతాను, అలా తెలుసుకుంటాం కదా. ఇతను అసలు వద్దండి. ఏ రాష్ట్రానికి వద్దు, ఏపీకే కాదు అసలు ఏ రాష్ట్రానికి వద్దు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటేనే బాగుంటది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు అంటున్నారు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి గానీ సంక్షేమం గానీ ఎట్లా ఉంది? ఇదివరకు గతంలో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తో పోలిస్తే ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం పరిపూర్ణంగా వర్క్ చేస్తుందండి. అందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కానీ కూటమి ప్రభుత్వంలోని బీజేపీ జనసేన కలిసి 3 పార్టీలు కలిసి 100% న్యాయం చేస్తున్నారు. మరి ముఖ్యంగా శాంతి భద్రతలు అయితే విషయంలోనైతే కానీ మరి గతంలో అయితే విశాఖపట్నం గంజాయి విశాఖగా ఒక పేరు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ పాత పూర్వ వైభవం మళ్ళీ విశాఖపట్నం అంటే ఒక శాంతి నిలయం, పీస్ఫుల్ సిటీ అనే పేరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని మళ్ళీ మార్పు వచ్చిందండి. యువకులు కూడా ఈ గంజాయి మత్తులో నుంచి మెల్లిమెల్లిగా కుటుంబాలనే కాపాడుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేయాలండి.
సార్ ఇప్పుడు మొన్న చూసినట్లయితే 11 కోట్లు దొరికింది లిక్కర్ స్కామ్ లోని. జగన్మోహన్ రెడ్డి ఇదంతా మాది కాదు, టీడీపీ మమ్మల్ని ఇలాగా బురద జల్లుతుంది, వాళ్ళ డబ్బులు పెట్టి ఇలా చెప్తున్నారు. దీని మీ అభిప్రాయం? యావత్ భారతదేశం అంతా డిజిటల్ మనీతో రన్ అవుతున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే ఎందుకంటే డిజిటల్ మనీ పెట్టలేదు? మరి అప్పుడు క్యాష్ ఏ లిక్కర్ షాప్ కి వెళ్ళా క్యాష్ అనేవారు. ఒక పక్కే నరేంద్ర మోడీ గారు ఏమో డిజిటల్ మనీ, డిజిటల్ ఇండియా, డిజిటల్ మనీ, డిజిటల్ ఇండియా అని అంటున్నారు. మరి డిజిటల్ మనీ చేస్తున్నప్పుడు అది కరెక్ట్ గా లావాదేవీలు ఉంటాయి. ఎందుకంటే మరి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత లావాదేవీలు వస్తున్నాయి, ఇవన్నీ పరిపూర్ణంగా లెక్కలు తెలుస్తాయి. మరి క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తున్నట్ట, లేకపోతే ఈ లిక్కర్ సిండికేట్ మాఫియాలు చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్ట? ఎవరు దోచేస్తున్నారు సొమ్ము అంతనా? దొరికే అవకాశాలు ఉన్నాయంటారా పెద్ద మొత్తం అమౌంట్, లేకపోతే ఇదే సార్? పరిపూర్ణంగా సిట్ దర్యాప్తు జరిగితే, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వర్క్ చేస్తే అన్ని లెక్కలు బయటకు వచ్చేస్తాయి సార్. దొంగలందరూ కొలువులున్న ఎలుకలన్నీ బయటకు వచ్చేస్తాయండి. సార్ ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందంటారు? ఐటీ మినిస్టర్ గా అతను ఉన్నారు కదా, కంపెనీలు తేడంలో గానీ పెట్టుబడులు తేడంలో గానీ ఎట్లా ఉన్నారు సార్? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఆయన ఇంతకుముందు ఆయన ఫారెన్ లోనే కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక యువకుడు ఆయన. అలాంటి యువ నాయకత్వంలోనే ఐటీ శాఖ ఇవ్వడం అనేది యువకులకు చాలా గర్వకారణం. అది కాకుండా ఆయన రిజర్వ్ బ్యాంక్ లో కూడా జాబ్ చేశారు. ఆయన మొన్న రీసెంట్ గా తీసుకోండి తల్లికి వందనం. ఇంతకుముందు గవర్నమెంట్ లో ఏం పడింది? అందరికి ఇస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే మాట అందరికి ఇచ్చే ప్రభుత్వం వీళ్ళ మాట నిలబెట్టుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు, అందరికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. కానీ వీళ్ళు మాత్రం టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మాత్రం అందరికీ ఇస్తున్నారు. ఇది మాట నిలబెట్టుకున్నాం. అలాగేనండి యూనిఫామ్ విషయంకి వచ్చినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అతను ప్రతి దీని మీద, బెల్ట్ మీద గానీ, యూనిఫామ్ మీద గానీ, బుక్స్ మీద గానీ, ప్రతి దీని మీద ఆయన ఫోటో పబ్లిసిటీ పిచ్ అంటారు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా మర్చిపోతామా ఎవరైనా? ఆయన అప్పుడు సీఎంఏ, మర్చిపోం కదా. మరి ప్రతిదానికి ఆయన బొమ్మ ఎందుకు వేసుకుంటేవారు? అదే చదువుకున్న వాళ్ళకి, ఆలోచన విధానం ఉన్నకి, ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఇదే తేడా మాట. మరి కూటమి ప్రభుత్వంలో ఈ నాయకుల బొమ్మలు ఎందుకు వేసుకోలేదు? విద్యార్థుల్ని పొలిటికల్ పరంగా కానీ వాటికి కానీ ఆ పబ్లిసిటీ చేయకూడదు. మనం ఏం చేయాలో చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు బొమ్మ పెట్టారు, అది శుభపరిమాణం అండి. అమర్నాథ్ గారు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ ప్రజలను మప్పించడానికి ఇలాంటి మాట్లాడుతున్నారు, మేమున్నప్పుడే కంపెనీలు తీసుకొని వచ్చాం, మేమున్నప్పుడే ఆ పెట్టుబడులు తెచ్చామంటున్నారు. దీని మీద ఏమంటారు? ఆయన నెత్తి మీద ఏకలు ఆయనకే తీసి పంపించేశారు కదండి ప్రజలు. ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. గుడ్డు మీద ఏకల మంత్రి ఆయన, కోడిపేట మంత్రి, ఆయన గురించి అంత తక్కువ మాట్లాడుకుంటాం, అసలు మాట్లాడకూడదు ఆయన గురించి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ అభివృద్ధి? అంటే అభివృద్ధి బాగానే ఉంది. గతంలో జగన్ ఏంటంటే అందరికి పంచి పెట్టడం అనేది ఒక పద్ధతి పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ పద్ధతి ఏం పెట్టుకోలేదు. పని చేసి చూపించాలన్న ఒక కార్యాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోని పని చేసి చూపించాలి, డబ్బులు పంచడం కాదు మెయిన్ అని. రోడ్లు ఆయన దీనిలో అధ్వానంగా ఎంతమంది చెప్పిన ప్రజలు, ఎంతమంది వినతులు వెళ్ళినప్పటికి కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ జగన్కి వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే దగ్గరికి చేరనిచ్చాడు కాదు. కాబట్టి వాళ్ళకి కూడా మా వాళ్ళే అవుతాయ్యా, మేము చెప్పడానికి కూడా అవకాశం లేదని వాళ్ళు అనేవారు. ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తే రోడ్లకే ముందు శాంక్షన్ చేశారు. ఆయన ఎక్కువ వినతులు రోడ్ల మీదే వచ్చాయి ఈ ప్రభుత్వంలో. అయితే అన్నమాటకి కొద్ది లేటు సంపదని సృష్టించి నేను కొంతవరకు ఇచ్చేసి అన్ని రకాలుగా ట్యాక్సులు అని, ఇదని, భూమిస్తని, ఇల్లు ఇంటి దీని తాలూకా పన్నుని, ఇవి రకరకాల పన్నులు వసూలు చేసి అనేక రకాలుగా సంపద సృష్టించి కొంచెం లేట్ అయినప్పటికి కూడా నేను అన్ని వాగ్దానాలన్నీ నేను నెరవేరుస్తానని ఆయన చెప్పడం. ఇంట్లో 3 పిల్లలకి 1500 అంటే అందరు నవ్వినారు. 4 ఇస్తామని. అది 4 ఉండరనుకోండి, జనరల్ గా 2 ఉంటారు, 3 కూడా ఇచ్చారు. అయితే ఒకరికి అనుకున్నాము, 3 కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అమ్మఒడి ఇది ఇచ్చేశారు.
పెన్షన్ కూడా పెంపుదల అనేది మామూలు ఆషామాషి కాదండి. ఇప్పుడు 3000ది ఒకేసారి 4000 చేసి 3000ది 6,000 చేయడం అనేది అది ఎక్కడా జరగని పని. సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేవడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డు పడితే చాలా మంది చనిపోయారు. గతంలో అసలు మద్యం ఎట్లా ఉండేది అంటారు సార్? గతంలో మద్యం చాలా దారుణంగా ఉందండి. రేట్లు ఎక్కువ, కల్తీ ఎక్కువ. రేట్లు ఎక్కువ, కల్తీ ఎక్కువ. ఇప్పుడు నాణ్యత అయిన సరుకు అన్ని ప్రాంతాల నుండి మన రాష్ట్రంలోనే కాదు వేరే రాష్ట్రాల నుండి కూడా మంచి ఎవరికి కావాల్సింది ఏది కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. అందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు. అయితే ఈ ఉద్యోగులకి ఈ మధ్యని డిఏ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. డిఏ అలవెన్స్ ఉద్యోగులు కూడా ఇచ్చాడు.